నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉగాదికి గృహప్రవేశాలు జరిగాయి. లబ్ధిదారులు పండగ చేసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్ల నోటీసులతో ఎంట్రీతో సీన్ మారిపోయింది. అప్పు తీసుకున్నారు, వడ్డీ కట్టాలంటూ గద్దించి మరీ అడుగుతున్నారు. మేము ఎప్పుడు రుణం తీసుకున్నామంటూ లబ్ధిదారులు ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి. సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటాగా బ్యాంకు రుణాలను అనుసంధానం చేసిన విధానం అమల్లో ఉన్నప్పటికీ లోన్లపై తమకు అవగాహన లేదని వాపోతున్నారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు, పనుల ఆలస్యంతో ఎక్కడికక్కడ ఇళ్లు నిలిచిపోయాయి. కూటమి సర్కార్ హిడ్కో వంటి సంస్థల నుంచి రుణం సమీకరించి పనులు పూర్తి చేస్తున్నామని చెప్తోంది. లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. బ్యాంకు నోటీసులతో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పరిస్థితి చేజారిందా? అకౌంట్లో డబ్బులు పడగానే బ్యాంకర్లు కట్ చేసుకుంటున్నారా? రోజు కూలీ సొమ్ములు కూడా బ్యాంక్ అర్పణం అవుతున్నాయా? మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో గృహాల బాధితులు ఒక సమస్యతో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏంటంటే గత కొన్నేళ్ల నుంచి కూడా రాష్ట్రంలో నిరుపేదలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, అదేవిధంగా ఇళ్ళు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తూ వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే కొన్ని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కావచ్చు లేదా టిట్కో గృహాలు కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టిట్కో గృహ బాధితులకు ఏవైతే ఇచ్చి ఉన్నారో ఆ గృహాలకు ప్రస్తుతం 2023 నుంచి కూడా ఇక్కడికి వచ్చి నివాసాలు ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా బ్యాంక్ అధికారులు ఈ గృహాల వద్దకు వచ్చి ఈ లోన్లు కట్టాలి లేదంటే సీజ్ చేస్తామని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ సమస్య ఒక రాజమండ్రి రూరల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా అధికారులను కలిసేటువంటి ప్రయత్నం ఈ టిట్కో గృహాల యజమానులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి టిట్కో గృహాల వద్ద ఉండడం జరిగింది. మనం చూడొచ్చు కదా, 2017 నుంచి కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఇవి ఆ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2019లో మళ్ళీ వైసీపీ గెలవడంతో మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ అలా కొనసాగుతూ వచ్చింది. అయితే 2023లో వీరందరికీ కూడా ఇవన్నీ పూర్తయిన తర్వాత అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదా ఎంత అందంగా ఈ భవనాలు నిర్మించినా కూడా ఇందులోకి వచ్చినటువంటి యజమానులకు మాత్రం వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నారు. బరోడా బ్యాంక్ నుంచి తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ప్రస్తుతం బ్యాంక్ అధికారులు నోటీసులు ఇస్తూ ఉన్నారు. నేరుగా ఇళ్లకు వచ్చి లాయర్లతో సహా వీరందరినీ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా బాధితులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ తనఖా రిజిస్ట్రేషన్ వ్యవహారం మాకేమీ కూడా తెలియదు, మాకు ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా ఇవి చెప్పలేదని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సుమారు 1000 కుటుంబాలు ఉంటాయి. ఈ 1000 కుటుంబాలు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా ఏవైతే వేల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నటువంటి సందర్భం దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుందో వారికి నేరుగా న్యాయస్థానాల్లో బెయిల్ దొరుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ తమ పేరుతో బ్యాంకు నుంచి 4 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000 ఇలా లోన్లు తీసుకున్నట్లుగా బాధితులు ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. అది కూడా మాకు తెలియదు, ప్రభుత్వం తీసుకుందా లేదంటే తమ పేరుతో అధికారులు తీసుకున్నారనేది మాకు ఈ వ్యవహారంలో తెలియదు. కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చి ₹1,00,000 కట్టమంటే అంతా కూడా ఎక్కడి నుంచి కట్టాలి, అవే డబ్బులు మా దగ్గర ఉంటే సొంత ఇళ్ళు ఎంతకంటే స్ట్రాంగ్గా కట్టుకునేవాళ్ళం కదా అని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. ఇదే క్రమంలో రుణమాఫీ ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలో బాధితులు నేరుగా ఏ విషయాలు చెప్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి, వాళ్ళు ఏ విధంగా బెదిరింపులు బ్యాంక్ అధికారుల నుంచి కానీ లాయర్ల నుంచి ఎదుర్కొంటున్నారు, వారు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు అనేది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుపేదలకు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి ప్రకటనలు చేయడం, అవే అంశాలు మేనిఫెస్టోలో పెట్టడం, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొంతమందికి స్థలాలు ఇవ్వడం కావచ్చు, మరికొంతమందికి టిట్కో ఇళ్ళు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయితే గడిచినటువంటి 15 ఏళ్లుగా కూడా కొన్ని సమస్యలు అనేవి కొన్ని చోట్ల ఇబ్బందులకు గురవుతున్నాయి స్థానికంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిణామాలు కనిపిస్తున్నాయి. మనం రాజమండ్రి రూరల్లో ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ఈ టిట్కో ఇళ్ళు ప్రభుత్వం కేటాయించిన తర్వాత వచ్చినటువంటి ఈ కుటుంబాలకు ఏవైతే ఉన్నాయో బ్యాంకు నుంచి వేధింపులు, లాయర్ల నుంచి వేధింపులు ప్రారంభం కావడం జరిగింది. వీరంతా కూడా అధికారులను ఆశ్రయిస్తున్నారు, తమకు న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ సమస్యలు వచ్చినటువంటి అంశాలు ఏంటి, ముఖ్యంగా ఇళ్ళు కేటాయించిన తర్వాత ప్రశాంతంగా ఉండాల్సినటువంటి కుటుంబాల్లో ఆందోళన ఎందుకు కనిపిస్తుంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం
ఈ టిట్కో నివాసాల్లో ఉన్నటువంటి ఏవైతే గృహాలు కేటాయించిందో ప్రభుత్వం, వారితో మనం ఉండడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎందుకు ఎప్పుడు ఇళ్లలో దిగడం జరిగింది, ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? సార్, నా పేరు తలారి ఇస్సాకండ. మేము ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము బ్యాంకర్లకు అప్పున్నామని, ఈ గృహాలపై లోన్ ఉందని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బ్యాంకు వారు కొంతమంది లాయర్ సమూహాన్ని మా ఇళ్ళ మీదకి తీసుకొని వచ్చి ఒక రౌడీలాగా గూండాలా ప్రవర్తించి 8వ తారీఖు కల్లా మీరు యొక్క బ్యాంకుకి అప్పున్నటువంటి రుణాన్ని చెల్లించకపోతే కనుక 8వ తారీఖు కల్లా వచ్చి ఇల్లుని సీజ్ చేసి కోర్టు తరపున మీ సామాన్లన్నీ బయటేసి మిమ్మల్ని బయటకు గెంటేస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వార్నింగ్ ఇవ్వడం జరిగిందని. దీని కారణంగా మేము కూడా అనేక సార్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఉన్నత స్థాయి నాయకుల దగ్గర కూడా వెళ్ళామండి. కానీ మాకు ఏ రకమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోయారు మాట. దానికి మేము ఏం చేయాలో ఏంటని చెప్పి ఆలోచించుకునే కార్యక్రమంలో మేము నిన్న ఒక కార్యక్రమం చేసాం సార్. ఇందులో భాగంగా మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, మాకు రుణమాఫీ కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకు 2024 ఎలక్షన్లో ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామని చెప్పి విజయనగరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఎలక్షన్ ప్రచారంలో రుణమాఫీ చేస్తున్నారు. అలాగే 2019లో కూడా వైసీపీ గవర్నమెంటే కానీ టీడీపీ కానీ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ టిట్కో గృహాలకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. మేము నిరుపేదలం, దయచేసి మాకు ఈ గృహాలపై ఉన్నటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టు అయితే మాకు రుణమాఫీ చేసి మా నెత్తిన పాలు పోసి మా జీవితాల్లో ఒక దీపాన్ని వెలిగించమని ఈ యొక్క నాయకులే మేము కోరుకోవడం జరుగుతుందండి. అంటే వాస్తవంగా ఈ లోన్ మీరు తీసుకున్నారా లేదా? లేదండి, మేము తీసుకున్నాం. మాకు తెలియకుండా ఎన్ని జరిగినాయి, మాకు తెలియకుండా ఎన్ని కూడా జరిగినాయి. మాకు గతంలో ముందు చేసినటువంటి ఒక రిజిస్ట్రేషన్, అందులో తప్పులు ఉన్నాయని చెప్పేసి అవి సరి చేయాలని చెప్పేసి రాజమండ్రి అర్బన్లో జరిగినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మీకు రూరల్ ప్రాంతాల్లో చేయాలని చెప్పి కడియం తీసుకెళ్ళి మాకు అక్కడ మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేశారన్న. ఆ సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే అది తనఖా రిజిస్ట్రేషన్ అన్న, మాకు తెలియదు. దాన్ని చేసిన తర్వాత ఈ బ్యాంకులని డబ్బులని మీరు కట్టాలని చెప్పేసి రకరకాల వేధింపులు మా మీద పెరగటం, ఒత్తిడి తీసుకురావటం, నోటీసులు ఇస్తానంటాం, ఇవన్నీ కూడా మాకు తెలియకుండానే అనేక రకాల ఊబిలో మమ్మల్ని ఇరికించేశారు. ఎంత కట్టమంటున్నారు ఇప్పుడు బ్యాంకు వారు? ఎంత కట్టమని కాదండి, మీరు ఎంత కట్టగలిగితే అంత కట్టండి. ఉన్న పరంగా వచ్చి లక్షలాది రూపాయలు కట్టమంటున్నారు. అంటే లోన్ ఎంత ఉందని చెప్తున్నారు ఓవరాల్? లోన్ అయితే మాకు 3,15,000 రూపాయలు లోన్ అన్నారండి. దానికి అదనంగా ఒక 70,000 రూపాయలు వడ్డీ జోడించారు. ఇవన్నీ కలిపి ఒక 2-3 ఈఎంఐలు బాకీ ఉన్నా ఖాళీ ఉన్నా సరే వచ్చి మీరు 3,80,000 కట్టాలని, 4 లక్షలు కట్టాలని, 5 లక్షలు కట్టని చెప్పి చాలాసార్లు చెప్పడం, బెదిరించి ఇవ్వండి. ఆవిడ ఇంటికి వచ్చారు. ఎవరన్నా ఎవడి అంటే మీకు తెలుసా అసలు ఈ మీ ఇచ్చేటువంటి హౌసుల మీద ఇలా లోన్లు ఉన్నాయన్న విషయం? మాకు ముందుగా తెలియదు సార్. లోన్లు ఉన్నాయనే విషయాలన్నీ మనకు తెలియదు. తర్వాత బ్యాంకులు రావటం, ఈ నోటీసులు ఇవ్వటం, ఈ కార్యక్రమంలో మాకు ఎన్ని అవగాహన అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేసింది, మా మీద డబ్బులు ఎలా తీసుకుంది, అసలు డబ్బులు మా అకౌంట్లో పడ్డాయి లేదో కూడా మాకు తెలియదు. ఈ డబ్బులను ఎలా డైవర్ట్ చేస్తారో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉందండి. ఏ ఇయర్లో జరిగిందండి? మాకు ఇల్లులు అయితే 2016-17లో మాకు ఇచ్చేస్తారు సార్. ఈ లోన్ కూడా ఇచ్చి మనకి మాకు 2 ఏళ్ళు అవుతుందండి ఈ లోన్ కూడా జరిగి. ఇవన్నీ కూడా ఈ మధ్యకెళ్ళిన మాకు ఈ బ్యాంకులు రావటం, నోటీసులు ఇవ్వటం వల్ల మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మాకు అది మనం చూస్తున్నాం కదా, వీరికైతే లోను తీసుకున్నట్లుగా తెలియదు. అధికారులు సంతకాలు పెట్టమన్నారు, వాటి మీద సంతకాలు పెట్టారు. తనఖా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ అధికారులు అదేవిధంగా లాయర్లు వచ్చి తమను వేధిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, రుణమాఫీ చేయాలి, గతంలో ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్న అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్ల గృహాల బాధితులు కోరుతూ ఉన్నారు. ఇక్కడున్న మహిళా గృహిణులు కూడా ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఈ టిట్కో గృహాలు ఇచ్చేటువంటి క్రమంలో నిజంగా లోన్ తీసుకున్నారా లేదా? లోను మేము తీసుకోలేదు సార్. మమ్మల్ని పిలిచారు, పిలిచి సైన్లు పెట్టించుకున్నారు. మీకు లోన్ వస్తుంది ఏమి అని మాకేం చెప్పలేదు. మాకేమైనా అకౌంట్లో పడినాయా సార్ డబ్బులు? కొన్ని అకౌంట్లో పడినాయండి, ప్రూఫ్ ఇమ్మని చెప్పండి. మాకు అకౌంట్లో ఏం పడలేదు సార్. మేము 50,000 కట్టాం. ఇవి 50,000 ఇల్లులు సార్. ఇవి
బి, సి 1,00,000 రూపాయలు ఇల్లు సార్. అది కూడా ఏమన్నారు, 50,000 కట్టిన వాళ్ళకి 25,000 ఇస్తాం రిటర్ను, 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకి 50,000 ఇస్తాం రిటర్న్ అని చెప్పారండి. అవి ఏమీ ఇవ్వలేదండి. అవి ఇవ్వకుండా మాకు వడ్డీలు ఒత్తిడి చేసేస్తున్నారండి. ఎలా అంటే నైటు పగలు కూడా కాదు, చాలా ఒత్తిడి అంటే ఒత్తిడి చేస్తున్నారండి. అలా అంటే మేము ఎలా బతకగలమండి? మా B6కే వచ్చారండి మొన్న లాయర్లు. అంటే మా హౌస్కి రాలేదు, వేరే హౌస్లకు వచ్చారు, ఒక 4 హౌస్లకు వచ్చి అంటించారు. ఇవాళ వాళ్ళదైంది, రేపు మాదవుతుంది. ఇదేంటి, ఇదంతా మా కుటుంబం, మాది ఇది. ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వచ్చాము, ఒక కుటుంబంలో బతుకుదాం అనుకుంటున్నాం. మాకు ఇక్కడ కూడా బతకనివ్వకపోతే ఎందుకు సార్? మీ 7-8 అద్దెలు కట్టుకొని మేము ఎలా బతుకుతాం సార్? పిల్లల్నే చదివించుకుంటామా, ఏం చేస్తాము? ఆ 500 ఇల్లు కూడా 2,65,000 ఉన్నాయి సార్. అవి మాఫీ చేశారు. ఇది ఎందుకు చేయట్లేదు సార్? దానికి దీనికి 2 టైల్స్ తేడా సార్. దానికి దీనికి 2 టైల్సే కాలితే మీరు చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. దానికి కూడా చేశారు, దానికి రుణమాఫీ చేశారు. మరి మేము కూడా ఎక్కడో వడ్డీలు తెచ్చుకొని 10 రూపాయలకి 20 రూపాయలకి తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని కట్టమని, లేకపోతే అదే కట్టుకుందాం కదా సార్. వాళ్ళు చెప్పింది కొంచెం ఆర్పీలు కూడా క్లియరెన్స్గా మాకు చెప్పలేదు. ఆ రోజు తీసుకెళ్లారు. అంటే కొత్త ఇల్లు అంటే ఎవరికైనా పేద ప్రజలకు ఏంటంటే కొత్త ఇల్లు, కొత్త గృహం అంటే ఎవరికైనా మోజే. పరిగెట్టుకొని 2 రిజిస్ట్రేషన్లకు వెళ్ళిపోయాం. ఒక రిజిస్ట్రేషన్ చేశారు, మళ్ళీ తనఖా రిజిస్ట్రేషన్ కూడా చేశారంటే అది మాకు తెలియదు సార్. అసలు చాలా దారుణంగా. మళ్ళీ 8వ తారీఖున టైం ఇచ్చారు సార్, శుక్రవారం. రేపు విడిచి ఎల్లుండు మేము తాళం వేసేస్తాం, లేకపోతే మేము తాళం వేస్తాం, బయటికి లాగేసి తాళం వేసేస్తాం. మేము మళ్ళీనేమో ఒకేలా తాళం వేసాక మనమంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంట. కంప్లైంట్ ఇస్తే ఆ తాళం తీస్తే సామాన్లు తీసుకునే అవకాశం మాకు ఇస్తారు సార్. మా ఇంట్లో వాళ్ళెవరు సార్ అవకాశాలు ఇవ్వడానికి? మాకు మా ఇల్లు అది, మేము కలలకనే ఇల్లు అది. మాకు న్యాయం చేయాలి సార్. ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరు కూడా మాటలు ఇచ్చారు సార్. మాకు ఇద్దరు రాజమండ్రి వచ్చారు, మాట ఇచ్చారు. ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాకు రుణమాఫీ చేస్తామని కన్ఫామ్గా మాట ఇచ్చారు సార్. మాకు రుణమాఫీ చేయాలి సార్. దీని నుంచి మాకు కాపాడతారు అనుకుంటున్నాం మేము. అందుకే మీడియాని ఆశ్రయించాం మేము. అంటే ఎవరెవరు వస్తున్నారమ్మా? బ్యాంకులో లాయర్లు ఎవరు వస్తున్నారు? బ్యాంకులు 2 వచ్చారు సార్, లాయర్లు 4 వచ్చారు సార్. బ్యాంకులు వచ్చారు, లాయర్లు వచ్చారు, 5 వచ్చారండి. 5 అంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్. ఈ రోజు కూడా నిన్న డ్యూటీలు మానుకొని ఇవాళ మేము రోజు కూలీలు సార్. మాకు ఇవాళ వెళ్ళకపోతే మాకు రేపు ఎసట్లో బియ్యం వేసుకోవడానికి మాకు లేవు. ఇప్పుడు మగోళ్ళు ఆడోళ్ళు మానేసి ఈ రోజంతా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళండి. మళ్ళీ అర్జెంటుగా ఫోన్ చేసి ఉండండి అని అంటే మన ఇల్లు కంటే మన డ్యూటీలు ముఖ్యం కాదు కదా సార్. మేము ఈ పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇళ్ళ పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, మీ షాపులకు వెళ్ళిపోయిన వాళ్ళు, మీ గడక పిల్లలనే చదివించుకుంటామా, అన్నమే తింటామా, ఏం చేస్తాం సార్? రాత్రి పగలు కూడా మొన్న 4 రోజుల నుంచి మాకు నిద్ర లేదు సార్. అంటే అదే యాదాపనగా ఉంటుంది మాకు ఎప్పుడు గెంటేస్తారా, ఎప్పుడు బయటకు పంపించేస్తారా అనేసి. మాకు ఏంటంటే మాకు రుణమాఫీ కావాలి సార్. మరి 500 ఇల్లు చేసినప్పుడు మాకెందుకు చేయరు సార్? మేము కూడా బయట తెచ్చే కట్టాం. మరి వాళ్ళు మాట ఏమి ఇచ్చారు? మేము చేస్తామని చెప్పారు, మరి చెయ్యాలి కదా సార్. మాకు అంటే వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కట్టమని అడుగుతున్నారా, వేధించే ప్రయత్నం? కట్టమని అది కూడా వస్తున్నాను సార్ పాయింట్కి. 4,50,000 స్పాట్లో కట్టమన్నారు సార్. 4,50,000 స్పాట్లో కట్టమంటే మేము ఎక్కడెందుకు ఉంటాం సార్? 4,50,000 ఉంటే ఎక్కడో మాకు తల తగ్గట్టు మేమే కొనుక్కొని మేమే చేసుకుంటాం కదా సార్. 4,50,000 కట్టేసి మళ్ళీ ప్రతి నెల ఈఎంఐ కట్టాలంట. మళ్ళీ ఇదొకటి సార్, ఏజ్ని బట్టి వేసారు. ఇప్పుడు నాది చిన్న వయసు, ఇంకొక ఆంటీకి పెద్ద వయసు. వాళ్ళకి 10 ఇయర్స్ వేసారు, నాకు 20 ఇయర్స్ వేసారు. అంటే ఈలో 10 ఇయర్స్లో ఆవిడ చనిపోద్దానా? 10 ఇయర్స్కి వేసారు సార్ 4,500. ఈ 50,000 ఇల్లుకి 4,500 ఒకరికి వేసారు. నాకు 3,000 వేసారు సార్. అలా ఒక్కొక్కరు ఏజ్ని బట్టి వేసారు సార్. ఒకసారి 10 సంవత్సరాలు వేసారు, 20 సంవత్సరాలు వేసారు. కానీ మాకు అదేం కాదు సార్. మాకు రుణమాఫీ చేయాలి సార్. మాకు రుణమాఫీ చేస్తే, లేకపోతే మాకు రుణమాఫీ చేయకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం సార్. మీకు బ్యాంక్ అధికారులు, లాయర్ల నుంచేనా, పోలీసుల నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వస్తాయి? పోలీసులు లేదు సార్. ఆ రోజు మాత్రం సాయంత్రం మాత్రము వాళ్ళే లాయర్లే చెప్పారంట. ఎవరింటికి వచ్చారనేసి పోలీసులు సార్ వచ్చారు కదా సార్. ఆ రోజు సాయంత్రము ఆయన వచ్చి చెప్పారు సార్, ఇలాగ వచ్చారంట కదా లాయర్లు అని. పోలీసులు బెదిరింపు లేదు సార్. పోలీసులు మాత్రం మాకు రక్షణ ఇస్తున్నారు. ఇక్కడ వెంటనే ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇంకా కొంచెం పోలీసుల వల్లే మేము ఇంత రక్షణగా ఉంటున్నాం. పోలీసుల వల్ల మాకు ప్రాబ్లం ఏమీ లేదు సార్. కానీ మాకు ఒకటే ఏంటంటే ఇక్కడ అందరూ టార్గెట్ ఏంటంటే మాకు రుణమాఫీలు చేయాలి సార్. మాకు అధికారులు ఏమంటున్నారు? అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంది? అధికారులు మన బుచ్చ చౌదరి కానీ సండే కలిసాం సార్. సాటర్డే వచ్చారు, శనివారం వచ్చారు, మేము సండే కలిస్తే ఆయన ఫస్ట్ కలవని అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన నైట్ డ్రెస్లోనే ఉన్నారండి. నైట్ డ్రెస్లోనే ఉండి పాపం నిద్ర కలుతూనే ఉన్నారు. సార్ వచ్చి నేను మాట్లాడతానమ్మా, మీరు వెళ్ళండి. అసలు మండే రమ్మని చెప్పారు, ఏవో చెక్కులు ఇస్తున్నారని చెప్పారు. మేము మాట్లాడతామమ్మా అని హామీ ఇచ్చారు సార్. అంతే.
ఇచ్చినటువంటి పరిసర ప్రాంతాల్లో రాజమండ్రి రూరల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నివాసాల్లో చూడొచ్చు బాధితులంతా కూడా నోటీసులు చూస్తూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఏదైతే రాజమండ్రి రూరల్లో కేటాయించినటువంటి టిట్కో గృహాలకు అందించినటువంటి నోటీసులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నోటీసులను అంటించింది. లాయర్లు వచ్చి ఈ నోటీసులు అంటించారని చెప్పి బాధితులు చెప్తున్నారు. దాదాపు 4 నుంచి 4,50,000కు పైగా ఈ లోన్లను కట్టాల్సి ఉందని చెప్తూ ఉన్నారు. కానీ వీరికి ఇల్లు కేటాయించేటువంటి సమయంలో ఖచ్చితంగా దీని మీద లోన్ ఉందా అని చెప్పి మాకు చెప్పకుండా ఇల్లు కేటాయించారు. దానివల్ల మాకు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి లోన్ అంటే ఇంట్రెస్ట్తో సహా కట్టాలి అని చెప్పి బ్యాంక్ నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు, లాయర్లు వేధిస్తున్నారు, బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ప్రస్తుతం వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నోటీసులు ఎప్పుడు అంటించారండి? మొన్న శుక్రవారం అంటించారు సార్. రెండో తారీఖు అంటించారు సార్. వచ్చారు హడావుడిగా 3 కార్లు వేసుకుని ఒక 6 మంది లాయర్లు, ఒక ముగ్గురు నార్మల్ బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి అంటిస్తున్నారు సార్. అంటిస్తుంటే సార్ ఏంటి సార్ అని మన అడిగారు. అడిగితే లోన్ కట్టడం తెలీదా, నువ్వు తీసుకున్న లోను నీకు కట్టడం తెలీదా, డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకుంటారా అని ర్యాష్గా మాట్లాడండి మా నాన్నగారితో. రూపాయి కష్టపడి ఈ ఇల్లు కోసం ఎంతో కష్టపడి రాత్రి ఫోన్ చేసి సార్ మీరు 50,000 కట్టాలి, మీకు ఇల్లు రాదు అని మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రూపాయికి 10 రూపాయలకి వడ్డీకి తెచ్చి మా డాడీ ఎప్పుడు మేము వడ్డీ తీసుకోము సార్, మేము ఇస్లాంలో ఉండి మేము ఎప్పుడు వడ్డీ తీసుకోము. అలాంటిది ఫస్ట్ టైం మా నాన్నగారు వడ్డీ తీసుకొని తెచ్చి 50,000 కట్టారు సార్. అలాంటిది ఇల్లు లేకుండా కూడా చేసేస్తా అంటున్నారు సార్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాం సార్? మాకు 2 పిల్లలండి. నాకు మొన్న పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు సార్. నాకు ఇల్లు వచ్చిన కళ కూడా లేకుండా చేసేస్తున్నారు సార్. ఎంత ర్యాష్గా మాట్లాడారంటే మరీ దారుణంగా మాట్లాడారు. వాళ్ళు లాయర్లా రౌడీలా అని నేను అడిగితే నా మీద కేసు పెట్టారు సార్. వాళ్ళు నైటు పోలీసు వచ్చి ఎవరమ్మా ఇలా ర్యాష్గా మాట్లాడారని సార్ అడిగితే ఆ రోజు మేము వీడియో చూపించాం సార్. సార్ వచ్చింది ఇలా మాట్లాడారు సార్, ఇంత దారుణంగా మాట్లాడారు. మా నాన్నగారు కష్టంతో 50,000 ఇచ్చి సొంత ఇల్లు వస్తుంది కదా అని ఉండొచ్చు కదా అని మేము బొంబూరులో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అద్దెంట్లో ఉంటున్నాం సార్, 30 సంవత్సరాలు ఒకే ఇంట్లో. అలాంటిది ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరికి ఉండలేదని చెప్పి ఎలాంటిది మాకు ఇల్లు లేకుండా ఇల్లు వస్తుంది కదా అని వడ్డీలకి తెచ్చి కట్టుకుంటే ఇలా బ్యాంకు వేధింపులు మరీ దారుణంగా తయారయ్యారు సార్. మొత్తం కలిపి 4.5 లక్షలు కట్టమన్నారు సార్. ఎప్పుడు ఇచ్చారు? 2017లో ఇచ్చారు. మాకు తాళాలు ఇచ్చింది 2017లో. 2015 నుంచి 2016 వరకు ఇదంతా వడ్డీ పడింది. ఈ వడ్డీ అంతా 20 సంవత్సరాలు కట్టాలంటున్నారు. అంటే నేను కట్టిన తర్వాత నేను చచ్చిపోతే నా పిల్లలు కూడా కట్టాలా? 20 సంవత్సరాలు ఎవరు కడతారు? అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు మీకు సొంత ఇల్లు కాలం మేము నిర్మిస్తాము, మీకు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇస్తాము అని అన్నారు, హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమైపోయినాయి? మేము తప్పకుండా ఇక్కడే ఉంటాము, ఇది ఇక్కడతో ఆపపోతే మేము వేరే విధంగా 8వ తారీఖుకి వాళ్ళు వచ్చి సీలేస్తే మేము పెట్రోల్ వేసుకొని ఇక్కడికి కాల్చుకొని చచ్చిపోతాం సార్. నిజంగా సార్ బ్యాంక్ వేధింపులు మరి ఇంత దారుణంగా తయారయ్యారంటే మరి దారుణంగా తయారయ్యారండి. చాలా ఏడుపు వచ్చేస్తుంది. 2 రోజుల నుంచి నిద్ర లేదు సార్ మాకు. ఎంత దారుణం అంటే రేపు కాకుండా ఎల్లుండా వాళ్ళు వస్తారని టెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు కూడా మా కాళ్ళు షేక్ అవుతున్నాయి. చూడండి సార్ కావాలంటే. మనం చూస్తున్నాం కదా, అంటే 8వ తారీఖు లోపు ఈ లోన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయకపోతే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి సామాను అంతా కూడా బయటికి పంపిస్తాం, ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పి బ్యాంక్ అధికారులు, అడ్వకేట్లు బెదిరింపులకు గురి చేస్తుండడంతో నిద్ర కూడా పట్టినటువంటి స్థితిలో బాధితులు ఉండడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. తమకు తెలియకుండా ఈ లోన్ అన్ని కూడా అధికారులు తీసుకున్నారా లేదంటే ప్రభుత్వమే తీసుకుందా అనేది తెలియకున్నటువంటి బాధితులు ఉన్నారు. దీని మీద అధికారులు రెస్పాండ్ అయ్యి వీరి సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి ప్రభుత్వానికి అంటే హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకుని బాధితుల గోడును వినాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్న బాధితులు అయితే కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో శ్రీను అనే బాధితులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, ఓవరాల్గా ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఇక్కడ లోన్లు కట్టాలని చెప్పి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి? ఇక్కడైతే అండి సి బ్లాక్లో ఒక 500 మంది ఉంటారండి, మన బి బ్లాక్లో ఒక 500 మంది ఉంటారండి. మొత్తం 1000 మంది పైగానే ఉన్నారండి. బ్యాంక్ లోన్లు కట్టమని వేధిస్తున్నారు అన్నమాట. వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చండి, ఇక్కడికి వచ్చండి. మేము కట్టింది అయితే 2017లో 50,000 కట్టామండి. 2017లో 50,000 కడితే మాకు అప్పచెప్పింది 2022లో అప్పచెప్పారండి. మాకు అప్పటికే ఫోన్లు వస్తున్నాయి, బ్యాంక్ నుంచి ఫోన్లు వస్తుంటే దేనికి వస్తున్నాయి బ్యాంక్ నుంచి డబ్బులు కట్టమని ఈ సంతకాలు కట్టన్నీ అయిపోకండి. ఎందుకు వస్తున్నాయి? మేము బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాదండి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మేనేజర్ని అడిగితే మీ పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిచ్చిలుగా తీసుకుందమ్మా, మేము 2022లో వెళ్ళామండి బ్యాంక్ అండి.
మేము మీ పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిగా డబ్బులు తీసుకుందా, మీరు కట్టండి, వాళ్ళు తీసుకున్న దానికి మేము ఎంత బాధ్యులు అవుతామని మేము ఎంత కట్టాలి. ఆ వైసీపీ నాయకులు అందరూ కూడా అదే చెప్పారండి, ఈ జగనన్న కట్టించిన ఇల్లు మీకు ఫ్రీగా ఇస్తాం, రూపాయి కట్టక్కర్లేదని తాళాలు కూడా అందించారండి 2022లోని. కానీ ఆ తర్వాత ఈ బ్యాంకుల వేధింపులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయండి. అలా చెప్పలే సరే అండి, బ్యాంకులు వచ్చి మమ్మల్ని డబ్బులు కట్టమని వేధిస్తాం, నైట్ పగలు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు రావడం అండి, ఫోన్లు చేసి దుర్భాషలు ఆడతామండి, చాలా దారుణంగా అనమాట. అలాగే ఇంటి మీదకి వచ్చి దుర్భాషలు ఆడతాం. లేడీస్ అని కూడా చూడకుండా ఒక ఆడవాడు, ఇప్పుడు ఆవిడ లేదండి, ఆవిడ మీదకి మగవాళ్ళు మీదకి వెళ్ళారండి. అది ఇంకా అప్పుడు మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదండి, మేము వెళ్ళకముందు జరిగిందనమాట అండి. మీదకి వెళ్ళి దుర్భాషలు ఆడతారు, చాలా దారుణంగా మాట్లాడారనమాట అండి. దీని మీద ఎమ్మెల్యే బొచ్చే చౌదరి కానీ ఆదిరెడ్డి వాసుని కానీ కలిసారా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? కలిసండి, ఒక 7-8 నెలలు అయిందండి కలిసినప్పుడు బ్యాంకులతో వాసు గారి దగ్గరికి వెళ్ళాం, బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్ళండి. మేము బ్యాంకులతో మాట్లాడతామని చెప్పారు కానీ ఎటువంటి స్పష్టత లేదండి. వాళ్ళు మాట్లాడాక కూడా బ్యాంకులు వేధింపులు మామూలుగా ఎలా జరిగేది అలాగే జరుగుతున్నాయి బ్యాంకుల వేధింపులు కూడా. ఈ రీసెంట్గా మొన్న వచ్చారని చెప్తున్నాం కదండి, అప్పుడు మాట్లాడినా సరే మొన్న వచ్చి వేధింపులు మాత్రం అలాగే జరుగుతున్నాయండి. ఏం కోరుతారు మీరు ప్రభుత్వం? మాకు తక్షణ రుణమాఫీ చేయాలండి, తక్షణ రుణమాఫీ చేయాలండి. ఇది బ్యాంక్ నోటీస్ అంటండి, చూడండి ఈ నోటీస్ అంటండి, బ్యాంక్ నోటీస్ అంటండి. అది వచ్చి నోటీస్ ఇచ్చి మమ్మల్ని బెదిరింతున్నారండి. 5 లాయర్లు 3 బ్యాంక్ ఎంప్లాయీలు వచ్చి మమ్మల్ని బెదిరించి ఆడవాళ్ళని చూడకుండా చాలా దారుణంగా మాట్లాడారండి. ఆడవాళ్ళ మీదకి వెళ్ళి మేము తక్షణ రుణమాఫీ చేయాలని, మాకు రుణమాఫీ చేయకపోతే ఇది ఎంతవరకు జరగాలంటే అంతవరకు జరుగుద్దండి. మొత్తం మనం చూస్తున్నాం కదా, రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇచ్చినటువంటి నోటీస్ని, ఇందులో కన్సర్న్ స్టాంప్ కూడా లేదు, కానీ వీటితోనే కట్టాలి ఇదే నోటీస్ అని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నట్లుగా, లాయర్లు చెప్తున్నట్లుగా ఇక్కడ బాధితులు చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే బొచ్చే చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వీరిద్దరి దృష్టికి కూడా వీరంతా వెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మేము చూస్తామని చెప్పి సమయాన్ని తాత్సారం చేస్తున్నారు తప్పితే వీరికి ఒక పరిష్కార మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి చూపించట్లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు తమంతా కూడా నాయకులు ఇక్కడికి రావడం, కానీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఆందోళన అయితే వీరిలో కనిపిస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం ఈ రాజమండ్రి రూరల్లో ఉన్న టిట్కో గృహాల వద్ద బాధితుల నుంచి మనకు కనిపిస్తుంది. టిట్కో గృహాల్లో మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గృహిణులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఇక్కడ? నా పేరు నాగమణి అండి, నేను సాయి హాస్పిటల్లో పనిచేస్తానండి. మరి ఎక్కడి నుంచి అండి, కోర్టు నుంచి మీకు నోటీస్ వచ్చినాయండి, మీరు సంతకం పెట్టాలి అన్నారండి. అంటే నేను అన్నాను, అక్కడికి వచ్చి అడిగారంటండి. అడిగితే మాకు ఫోన్ చేశారండి పైకి. ఫోన్ చేస్తే నాగమణి నీ కోసం ఎవరో బ్యాంక్ నుంచి వచ్చారంటే నేను ఏం చేశానంటే కిందకు వచ్చాను. అమ్మ, నువ్వు లోన్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్టలేదు కదా, మీరు 2 కాగితాలు తెల్ల కాగితాలు తెచ్చండి, దీని మీద సంతకం పెట్టాలి మీరు అని అన్నారండి. ఇదే నేను సంతకం పెడతామంటే మీరు పెట్టమంటే అలాగ వారం రోజులు తిరిగారండి. వారం రోజులు తిరిగినా ఇంకా రోజు వాళ్ళు అంటున్నారండి, ఇదేంటి నువ్వు బ్యాంకు డబ్బులు తీసుకుని కట్టపోతామేంటి అని వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తున్నారు, అలా రాకూడదు కదా అని అంటే నాకు ఇంకా బాధ భరించలేకండి 2 సంతకాలు పెట్టేసానండి. పెట్టేస్తే అండి ఎక్కడండి కడియాన్ని రాసిన సంతకాలు కాగితాలు ఉన్నాయండి. ఆ కాగితాలు ఇచ్చేసండి, నా తోటి 2 సంతకాలు పెట్టించేసుకుని పట్టిపోయారండి. మీకు తనఖా రిజిస్ట్రేషన్ చేసిన విషయం మీకు తెలుసండి? తెలుసండి. కడియం రమ్మని అక్కడ చేశారండి, ముందు రాజమండ్రిలో చేశారండి, అక్కడ అవ్వలేదండి. కడియం రమ్మని కడియంలో చేశారండి. కానీ పొద్దున్న వెళ్ళిన రాత్రి 9-10 అయిపోయిందండి. మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చిన లోన్ తీసుకుని తనఖా రిజిస్ట్రేషన్ చేస్తున్న విషయం మీకు తెలుసా? లోన్ మాకు ఇవ్వలేదు కదండి, రిజిస్ట్రేషన్ సంతకాలకు రమ్మన్నారు, మేము వెళ్ళామండి. ఎందుకన్నది మాకు చెప్పలేదండి అక్కడ కూడా. కానీ లోన్ మాకు అకౌంట్లో వేయలేదని మమ్మల్ని పిలిచి కూడా మాకు చెప్పలేదండి. బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని తినేస్తున్నారండి. ఇప్పుడు లోన్లు కట్టమని మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? మేము కష్టపడితే 200-300 వస్తాయండి రోజుకి కూలి, మా కూలి. మేము ఎక్కడికో వెళ్ళి కష్టపడతాం, రాజమండ్రికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి తెచ్చుకొని కడతామండి? పిల్లల్ని చదివించుకుంటామా, మా ఇంట్లో పోషాకారమే చూసుకుంటామా? మేము ఎక్కడైనా తెచ్చి కడతామండి డబ్బులు? 3,000 కట్టమంటున్నారు నెల వచ్చేప్పటికి. 2800 ఏమో వడ్డీకి పోతుందంటే అసలు 200 పోతుంది. ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి మేము? 3,000 కట్టమంటున్నారండి. 3,000కి 2,800 వడ్డీ పోతుందంట, 200 అసలు తీరుతుంది. 20 సంవత్సరాలు తిరుగుతుంది అంటున్నారండి. ఎక్కడికి కడతామండి మేము? తెచ్చి మాకు చెప్పి వేసారా? మాకు చెప్పి చూపించి ఇచ్చారండి మాకు చేతికి. కానీ వాళ్ళు ప్రభుత్వం పడినప్పుడు మాకు సంబంధం ఏంటండి? మేము రుణమాఫీ కట్టమండి, మాకు రుణమాఫీ చేయాలి. మీ పేరేంటి? మీరు ఎంత కట్టాలి? మేము కూడా 3,000 కట్టాలండి. నా పేరు సువర్ణ అండి. మగోళ్ళు పనులకి వెళ్ళే టైంలో వస్తారండి, మీ బంగారాలు తాకట్టెట్టి లోన్ కట్టేయండి, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళి తీసుకురండి, లేకపోతే మీ అత్తగారిని అడిగి తీసుకురండి అని. తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు మాకు తెలియదండి. మీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి
మీరు వేరే దిక్కుకి రండి అంటే కడియం వెళ్ళామండి. వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు కానీ దేనికోసం అంటే మాకు క్యాన్సిల్ అయిన దానివల్ల పెట్టించుకున్నాం అనుకున్నాం కానీ విషయం ఏంటన్నది మాకు తెలియదండి. లేని టైంలో వస్తారు. ఈ మారుమూలకు వచ్చాము కానీ పనులు లేవు. ఎవరికైనా అప్పు తీసుకుందామన్నా మీకు సివిల్ లేదంటున్నారండి. మీకు లోన్ ఉంది. దేనికి లోన్ ఉందంటే మీ ఇంటి మీద 4 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది అంటున్నారు. మరి మేము ఏం చేయాలండి? బ్రతకాలా లేకపోతే ఇంకేమన్నా అవ్వాలా? చదివించుకోవాలి, తినాలి. బ్రతకడానికి కూడా చాలా కష్టం అయిపోతుందండి. రకరకాల టార్చర్లు, వాళ్ళు ఫోన్లు చేసి కట్టండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి, తాళాలు వేసేద్దామంటే లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంత టార్చర్ ఉండదండి. మేము లేనోళ్ళు పేదోళ్ళం అన్నందుకు మాకు ఇంత నరకం చూపిస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళని మీరు నిర్మూలించి మాకేమన్నా ప్రభుత్వం నుంచి న్యాయం చేసి మాకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని కోరుకుంటున్నాం, ఆశపడుతున్నామండి. మీరెంత కట్టాలి? ఎలా ఉంది? మాకు తనఖా రిజిస్ట్రేషన్ చెప్పలేదు సార్. నా పేరు సూర్యభాస్కరం అండి. తనఖా రిజిస్ట్రేషన్ చెప్పలేదండి. అమ్మకి రిజిస్ట్రేషన్ అవ్వాలి, మీరు అక్కడికి కడియం రండి అంటే కడియం వెళ్ళామండి. కడియంలో కూడా మాకు తనఖా రిజిస్ట్రేషన్ చెప్పలేదు సార్. దేనికంటే అమ్మ మీకు ఇల్లు మీ పేరును వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ మాత్రమే చెప్పారండి. తనఖా రిజిస్ట్రేషన్ అంతా నేను అసలు ఒప్పుకోబోతున్నాను. నేను అయ్యేటప్పటికి సర్లే అయిపోయిందంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని బ్యాంకు తీసుకెళ్ళారండి. బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. మేము డబ్బులు కట్టి బ్యాంక్ అకౌంట్ అది ఓపెన్ చేసామండి. చేసిన ఒక 2 నెలలకి అమ్మ మీరు కొంత డబ్బులు కట్టుకుంటూ ఉంటే మీకు పొదుపులో ఉంటాయి ఆ డబ్బులు, రేపొద్దున ఇల్లు గురించి ఏమన్నా రిపేర్లు అవి ఉంటాయి కదా, అలాంటి వాటికి ఖర్చు పెట్టుకోవడానికి మీకు ఇన్సూరెన్స్లు అవి వస్తాయమ్మంటేనే నేను 20,500 కట్టానండి. 25,000 నేను డౌన్ పేమెంట్ కట్టానండి. డౌన్ పేమెంట్ అని కూడా నాకు తెలియదండి. తర్వాత మాకు ఏరే అకౌంట్ ఏమైనా ఉందామంటే మరి పాత అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ చెప్తే అందులో ఏదో రూపాయి పాపం ఏం చేస్తామంటే ఏదో ఆరోగ్యం బాగుండకపోయినా ఏదో ఖర్చు ఉంటాయని ఎంచుకుంటే ఆ డబ్బులు కూడా బ్యాంకులు రికవర్ చేసుకున్నారండి మాకు తెలియకుండా. తర్వాత ఆ బ్యాంక్ వెళ్ళి మేము డబ్బులు తీసుకుందాం అంటే బ్యాంకులో డబ్బులు లేవండి. ఏంటని చూస్తే రికవరీ ఇందులో అయ్యేటట్టుగా మాకు వచ్చిందండి. అయ్యేటప్పటికి నేను తర్వాత అన్నానండి, నాకు ఇల్లు హ్యాండ్ఓవర్ అవ్వలేదు, మీరు నాకు అని చెప్పి నేను లోన్ ఆఫ్ చేస్తాను, నేను ఇల్లు నాకు హ్యాండ్ఓవర్ అవ్వలేదు, నేను అప్పు కట్టను అని చెప్పేసంటే మన ఫిబ్రవరి 20 హ్యాండ్ఓవర్ అయిందండి నాకు. ఈ హ్యాండ్ఓవర్ చేసుకోవడం కూడా నేను 3 నెలలు కంటిన్యూ రాజమండ్రి నుంచి ఇక్కడి నుంచి రాజమండ్రి తిరుగుతూనే ఉన్నానండి నేనండి. ఆ తిరగ మొన్న ఫిబ్రవరి 20 నాకు హ్యాండ్ఓవర్ చేశారండి, తాళం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 20,000 అండి లీకేజ్ అయిపోతుంటే ఇదంతా కూడా మట్టి పట్టేసి పుట్టలు పట్టేసి ఇంట్లో ఉంటాయండి. నేను మళ్ళీ 8,000 ఇచ్చండి. మేము 3 మనుషులు కష్టపడి అదంతా మేము క్లీన్ చేసుకున్నాం సార్. నాకు వెనక ముందు ఎవరు లేరండి, నేను పెన్షన్ తోటే బతుకుతున్నాను. నేను ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్పేసి మేము అక్కడ రెంట్ హౌస్లో ఉంటాయండి. పోయిన ఏప్రిల్లో మార్చి ఎండింగ్లో వచ్చాండి ఇంటికి. చాలా వారం రోజులు అయితే నన్ను కట్టడి చేస్తారు సార్. నాకు అప్పటికే హెల్త్ బాగుంటుంది, నేను సిక్ అయిపోయి ఉన్నానండి. బ్యాంకు వాళ్ళు అలా ఉండిపోయండి, మీరు కడితేనే కానీ కుదరదు. ఇలా చుట్టుపక్కల వాళ్ళు అడగండి, చుట్టుపక్కల వాళ్ళు ఎలాగిస్తారండి? ఇప్పుడు మీరు నాకు అప్పుడున్నానండి, అప్పుడు మీరు సైలెంట్గా వచ్చి అడిగేది ఎలా ఉంటుంది? మీరు అల్లరి పెడితే పక్కా ఉన్న ఒక 100 రూపాయలు కలపమంటే ఇస్తుందండి ఇవిడ. వాళ్ళు ఎవరు అప్పులో వచ్చారో వీళ్ళు ఇంటికి ఇవిడికి 8,000 నాకు ఇవ్వదు కదండి అనుకుంటారండి. అలాగ వారం రోజులు మమ్మల్ని చాలా హెరాస్మెంట్ పెట్టేశారండి. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ వచ్చిందండి. వస్తే నేను ఒకటి అడిగానండి. ఆవిడ నన్ను ఒకసారి ఎవరు బాబు సమ్మని కట్టరమ్మా అని అడిగిందండి. అప్పుడు నేను బ్యాంకులో చెప్పాను, మేడం గారు నేను చదువుకోలేదండి, మీరు చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్, ఒక ఎంప్లాయీ, మాలాంటి వాళ్ళు మీరు అలా అనొద్దండి, మేము లేబర్ అండి, మాట వదిలేస్తాం అనుకోండి మీరు చాలా బాధపడతారు, ఎవరు బాబు సొమ్ము కాదండి, మీరు ఇచ్చింది మీ అని నేను అన్నానండి. అన్నంటే మీరు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను కట్టనండి, ఏం చేస్తారో చేసుకోండి అన్నాను. లాస్ట్ రోజు వచ్చండి ఏప్రిల్ ఫస్ట్ 1 దగ్గర వచ్చారండి. వచ్చి చాలా రూపాయలు చేసిందండి ఆవిడ. ఏమి చేసుకుంటారో చేసుకోండి, నేను చచ్చిపోవటాకనే సిద్ధంగానే ఉన్నాను, నేను ఉన్నదాన్ని ఒక్కరిదాన్ని చచ్చిపోయినా బతికిన ఎవరో పట్టించుకుని అక్కర్లేదు నన్ను, ఏం చేస్తారో చేసుకోండి, నేను 4వ తారీఖున మాత్రం నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి అని చెప్పేసి అన్నాను. 4వ తారీఖుకి వచ్చాను సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాల బాధితులు మాత్రం ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బ్యాంకులో రూపాయి వేసుకునే ప్రయత్నం చేసినా కూడా దాన్ని కూడా బ్యాంకు వాళ్ళు అకౌంట్స్ నుంచి రికవరీ చేసుకుండడంతో బ్యాంకుల నుంచి కూడా దాచుకునేటువంటి సొమ్ము కూడా బ్యాంకు వారు లాక్కుంటున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా జరిగినటువంటి ఈ టిట్కో గృహాల మీద రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మాకు చెప్పకుండా అధికారులు తనఖా రిజిస్ట్రేషన్ చేశారు, తమ పేరు మీద
బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. ఇళ్లలోకి వచ్చినటువంటి 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి దాన్ని కట్టాలి, లేకపోతే ఇళ్ళు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పి నోటీసులు ఇస్తున్నటువంటి క్రమంలో వీరంతా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల వద్ద అంటే కలిసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హామీ ఇచ్చారు, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి హామీ ఇచ్చారు. ఇలా ఎంతమంది ఏళ్ల తరబడి హామీలు ఇస్తున్నా కూడా ఇప్పుడు తీరా వచ్చేసరికి లక్షల రూపాయల లోన్లు కట్టాలి మీరు తీసుకున్నారు అని చెప్పి తెలియకుండా జరిగినటువంటి అంశంగా వీరు చెప్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవాలన్న ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఈ రుణమాఫీ చేస్తుందా, లేదంటే వీరు వేధింపులు ఎలాగే కొనసాగుతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది. కేవలం బాలుతో